ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. యువకులకు చాలా అవకాశాలు దొరుకుతాయి. ప్రజాసేవలో అంకితమైన వాళ్ళు, తెలివిగల వాళ్ళు, మీరేం భయపడకండి. ఇవన్నీ చిన్న చిన్న నియోజకవర్గాలలో జరిగేటువంటి ఎన్నికలు. గెలుస్తారా ఓడుతారా అది వేరు. కానీ ఎవరికైతే ప్రజాసేవ చేయాలని ఉంటుందో, ఎవరైతే ప్రజల తరఫున నిలబడాలనుకుంటారో, ఈ పార్టీల టికెట్ల కోసం వీళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు తిరగకండి. ఈ దొంగలు పెట్టుబడులు పెట్టగలిగిన వాళ్లకు తర్వాత ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తారో ఆ దొంగలకే పార్టీ టికెట్లు వస్తాయి. రేపు బీఫాములు అన్ని ఎవరికి ఇస్తారయ్యా అంటే దుర్మార్గులకు, మున్సిపల్ ల్యాండ్, తర్వాత ప్రజల భూములను కొల్లగొట్టే వాళ్లకు, ప్రభుత్వ భూములను వేలం వేసే వాళ్లకు, ఇట్లాంటి చవటలకే అవకాశాలు ఇస్తారు, ఆ బీఫామ్లు ఇస్తారు. వాటిని పట్టించుకోకండి. ఈ చిన్న చిన్న ఎన్నికలలో కూడా అర్హత గల మేధావులు వెయ్యాల. 100 ఓట్లు వస్తాయి కావచ్చు, 200 వస్తాయి, 500 వస్తాయి, 1000 వస్తాయి. కానీ మీకు విషయాల మీద ఒక అవగాహన వస్తుంది. అసలు ఓటర్ మహాశయుడు ఏమనుకుంటున్నారు, ఎంత కరప్ట్ అయినాడు, ఎంత అవినీతి పరుడైనాడు, 2000కు 3000 కోసమని 5 సంవత్సరాల తమ భావి భవిష్యత్తును ధారాదత్తం చేస్తున్నాడు, తాకట్టు పడుతున్నాడు అనే వాస్తవాన్ని మీరు గనక గ్రహిస్తే మీకు రాజకీయ క్షేత్రం అర్థమవుతుంది. మీరు ఆ రకాలుగా కొంతమంది ఎప్పుడైతే ప్రజలు మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఒక దొంగ ప్రభుత్వాన్ని ఎన్నుకొని అల్లల్లాడుతున్నప్పుడు మళ్ళా మన దగ్గరికి వచ్చి సాయం చేయండి సార్, సాయం చేయండి సార్ అన్నప్పుడు సాయం చేయాలి. కానీ వాళ్ళకు విషయాలు గుర్తియాలి. చూసినవా ఆనాడు 2000కు ఓటు అమ్ముకున్నావు కదా, నీ పరిస్థితికి ఇట్లా అవ్వా, చూసినవా నీకు ఎందుకు పెన్షన్ రాలేదంటే నువ్వు దొంగలకు ఓటు వేసినావు, దుర్మార్గులను ఎంకరేజ్ చేసినావు, అందుకే నీ పరిస్థితి ఈ రకంగా ఉంది